వెల్కమ్ స్టూడెంట్స్. ఎంసెట్ ఎగ్జామ్ డే రోజు కంప్లీట్గా యూజ్ చేయాల్సిన చీట్ కోడ్స్. ఈ చీట్ కోడ్స్ అప్లై చేయడానికి మీరు ఏ టిక్స్ అండ్ టిప్స్ యూజ్ చేయాలి విత్ ఎగ్జాంపుల్తో సహా ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను ఎగ్జాంపుల్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరు స్టూడెంట్స్, నేను ప్రిపేర్ అవుతున్నానున్న స్టూడెంట్స్ అయినా, క్లాసెస్ వింటున్నామన్న స్టూడెంట్స్ అయినా, సో నాకు కంప్లీట్గా ఇంకా నాలెడ్జ్ లేదు, ప్రిపరేషన్ డ్రాప్ అయిపోయాను, క్వాలిఫై అవుతానో లేదో తెలియట్లేదు, మార్క్స్ వస్తాయో లేదో భయం అవుతుంది, మంచి ర్యాంక్ రావాలి ఎలా అయినా సరే అనుకునే స్టూడెంట్స్ అందరికీ ప్రతి సంవత్సరం మనం చీట్ కోడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి. వీటి ద్వారా అందరు స్టూడెంట్స్ మార్క్స్ అయితే గెయిన్ చేస్తూనే ఉన్నారు. సో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అయినా, క్లాసెస్ వింటున్న స్టూడెంట్స్ అయినా సరే, మీకు వచ్చిన మార్క్స్ కంటే ఇంకో మార్క్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. అప్పుడు కూడా అందరు స్టూడెంట్స్ అయితే వీటిని యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ చీట్ కోడ్స్ మీరు యూజ్ చేయాలి అంటే కంప్లీట్గా ఇప్పుడు వీడియో చెప్తున్నాను కదా అని వీడియో చెప్తున్నంతసేపు వినేసి కంప్లీట్గా ఆఫ్ చేసేసి మళ్ళీ డైరెక్ట్గా ఓన్లీ ఎంసెట్ ఎగ్జామ్ డే ఉంటుంది కదా, ఎగ్జామ్ డే రోజు డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ హాల్లోనే నేను వీటిని అప్లై చేసేస్తాను, విన్నాను కదా, నాకు తెలిసిపోయాయి కదా అనుకుంటే మాత్రం మీది మిస్టేక్ అవుతుంది. విన్నవి విన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మీరు ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ వాటిలో అప్లై చేస్తుంటే మీరు కూడా ఏ క్వశ్చన్కి ఏ టిప్స్ యూజ్ చేయాలి, ఏ ట్రిక్స్ యూజ్ చేయాలి, ఏ చీట్ కోడ్ అప్లై చేయాలనేది అర్థమవుతుంది. అప్పుడే ఎగ్జామ్ డే రోజు పర్ఫెక్ట్గా మీరు ఆ చీట్ కోడ్స్ యూజ్ చేసుకొని మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. మనకు 180 మినిట్స్ టైం ఉంటుంది, 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 క్వశ్చన్స్ ఎవరు రాయరు, ఆల్మోస్ట్ 1 మినిట్ ప్లస్ మనకు టైం అయితే ఉంటుంది ప్రతి క్వశ్చన్కి. కానీ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే మ్యాథ్స్కి ఒక క్వశ్చన్కి ఎక్కువ టైం అయితే పడుతూ ఉంటుంది. కానీ టైంతో సంబంధం లేకుండా మీకు వచ్చినంత వందకు ఆన్సర్స్ రాసేసి తర్వాత ఇంకా రాకపోయినా సరే ఆన్సర్ రాయాలి, మినిమం క్వాలిఫై అయినా కావాలి అనుకుంటే కూడా ఈ చీట్ కోడ్స్ అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్తో సహా మీకైతే ఇప్పుడు క్లారిటీగా నేను వివరిస్తాను. ప్రతి సంవత్సరం మనం చీట్ కోడ్స్ స్టూడెంట్స్ అందరికీ అందించడం జరుగుతుంది. వీటినే ప్రతి ఛానల్స్లో వాళ్ళ ఓన్ వేలో కన్వర్ట్ చేసుకొని చెప్తూనే ఉంటారు. సో వీడియో ఫస్ట్ టైం చూస్తున్న స్టూడెంట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కంప్లీట్గా మీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి, అందరు స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతాయి. మనకు ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఏబిసిడి. ఏబిసిడిలలో మనకు కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఎప్పుడు సొల్యూషన్ చేసినప్పుడు దాని కరెక్ట్ ఆన్సర్ మనకు చదివినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలని, లేదంటే రాంగ్ ఆన్సర్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చీట్ కోడ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే రాంగ్ ఆన్సర్స్ని ఎలిమినేట్ చేయడానికి చీట్ కోడ్స్ యూజ్ చేస్తాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. చదివిన తర్వాత రైట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక 70% ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటే, చదవకుండా రాంగ్ ఆన్సర్ ఎలిమినేట్ చేయడానికి జస్ట్ 20%, 20-25% ఎఫర్ట్ పెడితే ఈ రాంగ్ ఆన్సర్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. డైరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ ఏంటో మనకు వచ్చేస్తుంది. సో దానికోసమే ఈ చీట్ కోడ్స్ అయితే యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు రాంగ్ ఆన్సర్ ఎలిమినేట్ చేయాలంటే మనకు ఈజీగా 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. 2 ఆప్షన్స్ సంబంధించి ఏమేమి ఎలిమినేట్ చేయాలని చెప్తాను. అప్పుడు 2 ఆప్షన్సే ఉంటాయి, అవి ఎస్ ఆర్ నో. డైరెక్ట్గా ఒక ఆప్షన్ ఎస్ అవుతుంది, ఒక ఆప్షన్ నో అవుతుంది. ఈ ఎస్ నోకి మనం ఫైండ్ అవుట్ చేయాలనే దానికి ఈ ట్రిక్స్ అయితే యూజ్ చేయాలి. ఎలా అనేది 1 by 1 చూడండి ఇంకా క్లారిటీగా. ఫస్ట్ వన్, కాలేజ్ దోస్త్ టీమ్ వాళ్ళు ఫ్రీగా ఎంసెట్ సంబంధించిన అప్డేట్స్తో పాటు గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇలా వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. వాట్సాప్లోనే మీకు ఫ్రీగా గైడెన్స్ కూడా వస్తుంది, మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. మీ నేమ్, మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసిన వెంటనే ఎంపీసీ, బైపీసీ అడుగుతుంది, సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఏపీ ఎంసెటా, టీఎస్ ఎంసెటా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్ సపరేట్గా ఫ్రీ గైడెన్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంది. ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోండి. మనకు ఇచ్చిన క్వశ్చన్స్లలో ఆడ్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టిప్, మీరు చీట్ కోడ్ యూజ్ చేయాలంటే ఇచ్చిన క్వశ్చన్ సంబంధించిన ఆప్షన్స్లలో ఆడ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆల్ఫా, బీటా, గామా ఆర్ ద రూట్ ఆఫ్ ఈక్వేషన్. ఇది ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్ అందరికీ అప్లికేబుల్ అవుతాయి. మళ్ళీ మ్యాథ్స్ క్వశ్చన్ చూడగానే బాటనీ, జువాలజీకి ఉండదా, బైపీసీకి ఉండదా కానీ కాదు. ఏపీ స్టేట్ స్టూడెంట్స్కి, టీఎస్ స్టేట్ స్టూడెంట్స్కి, ఎంపీసీ, బైపీసీ అందరి స్టూడెంట్స్కి అప్లికేబుల్ అవుతుంది. సో క్వశ్చన్ అయితే ఉంది, క్వశ్చన్లో మనకు చీట్ కోడ్స్ కాబట్టి క్వశ్చన్తో సంబంధం లేదు, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆడ్ ఆన్సర్ ఏంటి అనేది మనం ఎలిమినేట్ చేయాలి, ఎస్ ఆర్ నోగా మనం ఆన్సర్ కన్వర్ట్ చేసుకోవాలంటే. సో ఇక్కడ ఏముంది, ఫస్ట్ వన్ ఆన్సర్ 80 ఉంది,
90 ఉంది, 84 ఉంది, -84 ఉంది. సో ఇక్కడ చూడగానే మీకు డిఫరెంట్గా ఆడ్ వన్గా ఏది అనిపిస్తుంది? అన్నీ 3 వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ ఉంది, ఒకటే నెగిటివ్ వాల్యూ ఉంది. సో ఆటోమేటిక్గా మనకు -84 అనేది ఆడ్ వాల్యూ. ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేసేయాలి. ఎలిమినేట్ చేసేసామనుకోండి మనకు ఆటోమేటిక్గా రాంగ్ ఆన్సర్ వెళ్ళిపోయింది. ఇంకా మిగిలిన వాటిలలో రైట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు 2 వేస్ ఉన్నాయి. ఒకటి, సిమిలర్గా ఉన్న ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆడ్ వన్కి, ఫస్ట్ వన్ ఇది. ఆడ్ ఆన్సర్ ఎలిమినేట్ చేసిన తర్వాత ఈ ఆడ్ ఆన్సర్కి సిమిలర్గా ఏదైతే ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆడ్ వన్ మనకేంటి? -84 అనేది ఆడ్ వన్. ఇక్కడ -84 ఆడ్ వన్. దీనికి సిమిలర్గా ఉన్న వాల్యూస్ ఏమున్నాయి? డైరెక్ట్గా +84 ఉంది. సో +84 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి, గూగుల్ చేయండి. మనకి ఇది ఎంసెట్లో 2021లో 2022లో వచ్చిన క్వశ్చనే. మీకు మనకు ప్రీవియస్ పేపర్లో ఉన్న క్వశ్చన్సే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఆన్సర్ కూడా మీరు కరెక్ట్గా చూసుకోండి. కావాలంటే కరెక్ట్ ఆన్సర్ ఇదే అవుతుంది. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు సిమిలర్గా వాటికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఇప్పుడు ఇది ఫిజిక్స్ క్వశ్చన్ చూపిస్తున్నాను. మ్యాథ్స్ చూపించగానే మరి ఇంకా మిగిలిన దాంట్లో రాదా అనుకుంటారు. స్పీడ్ ఆఫ్ ద రిఫిల్ ఆన్ వాటర్ సర్ఫేస్ డిపెండ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ టెన్షన్ ఇచ్చారు, డెన్సిటీ ఇచ్చారు, వేవ్ లెంత్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇందులో ఆడ్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. 4 ఆప్షన్స్ చూడండి. డైరెక్ట్గా మనకేమున్నాయి? ACD. ఇక్కడ 4th ఆప్షన్ అనేది రూట్ వాల్యూ ఉంది. సో రూట్ వాల్యూ ఇచ్చారు, మిగిలినవన్నీ రూట్ వాల్యూస్ కావు. డైరెక్ట్గా ఆడ్ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు రూట్ వాల్యూ అనేది ఆడ్ ఆన్సర్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేసేస్తే ఈ వాల్యూ ఫస్ట్ రాంగ్ ఆన్సర్ ఎలిమినేట్ అవుతుంది. సో మనం ఎలిమినేట్ చేసిన తర్వాత ఏం చూసుకోవాలి? సిమిలర్గా ఉన్న ఆన్సర్ ఏంటి అనేది చూసుకోవాలి. సో సిమిలర్గా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వేవ్ లెంత్ ఇంటూ డెన్సిటీ ఉంది, వేవ్ లెంత్ ఇంటూ డెన్సిటీ ఉంది, తర్వాత టెన్షన్ ఉంది, టెన్షన్. సో ఇప్పుడు దీనికి సిమిలర్గా ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఈ 3 ఆప్షన్స్లో మనకు P లాంబ్డా అనేది ఎక్కడుంది చూడండి. ఫస్ట్ దాంట్లో ఉంది, ఓకే. సెకండ్ దాంట్లో P లాంబ్డా ఉందా? లేదు. థర్డ్ దాంట్లో P లాంబ్డా ఉందా? Cలో లేదు. సో ఆటోమేటిక్గా మనకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఆడ్ వన్ ఎలిమినేట్ చేసిన తర్వాత ఆడ్ వన్కి సిమిలర్గా ఏదైతే ఆన్సర్ ఉంటుందో అదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఆడ్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆడ్ వన్కి ఏదైతే నియర్ బై ఆన్సర్ ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత దానికి నియర్ బై ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏ 500 kg కార్ టేక్స్ అరౌండ్ టర్న్ ఆఫ్ ద రేడియస్. ఇది క్వశ్చన్ మనకు. సో ఇది ఫిజిక్స్ సంబంధించిందే. 50 వాట్స్ విత్ వెలాసిటీ 36 km/h. ద సెంట్రిపిటల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద కార్ ఈస్. సో ఇప్పుడు మనకు ఈ ఆప్షన్ చూడండి అందరూ. ఫస్ట్ ఆడ్ వన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇందులో ఆడ్ వన్ ఏముంది? ఇక్కడ 250 ఉంది, 750, 1000, 1200 ఉంది. ఆటోమేటిక్గా చూడగానే ఏమవుతుంది మనకు? న్యూమరికల్ వాల్యూస్లో ఆడ్ వన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1 to 10 నెంబర్స్ ఉన్నాయనుకోండి. 1 to 10 నెంబర్స్ ఒక సిరీస్గా తీసుకోవాలి. 20 to 30 ఒక సిరీస్గా, 30 నుంచి 40 వరకు ఒక సిరీస్గా తీసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు 1 to 10లోనే 3 ఆప్షన్స్ ఇచ్చి 20 to 30 ఒకటి ఇచ్చారనుకోండి, ఇందులో ఉన్నది ఆడ్ వన్ అవుతుంది. 20 to 33 ఇచ్చి అప్పుడు ఇక్కడ ఇచ్చారనుకోండి, ఇది ఆడ్ వన్ అవుతుంది. అలాగే ఇప్పుడు చూడండి, ఇవన్నీ 1000 వరకు ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఆడ్ వన్ ఏముంది? 1200 న్యూటన్స్ ఉంది. ఇది 1200 అనేది మనకు ఆడ్ వన్ అవుతుంది. ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేసేయాలి. ఎలిమినేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు మన టిప్ ఏంటి? నియర్ బై ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి సిమిలర్ ఆన్సర్ అయితే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇవన్నీ 1200, 250, 750 అంటే సిమిలర్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయం కదా. సెకండ్ టిప్ యూజ్ చేయాలి. సెకండ్ టిప్ ఏంటి? నియర్ బై ఆన్సర్. సో 1200 మనం ఎలిమినేట్ చేసామంటే 1200కి నియర్ బై వాల్యూస్ ఏముంటాయి? ఇక్కడ 1200కి డైరెక్ట్గా నియర్ బై 1000 అనేది ఉంటుంది. సో 1000 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి. 1000 కరెక్ట్ ఆన్సరా కాదా అనేది కామెంట్లో కూడా పెట్టండి. ఒకసారి క్వశ్చన్ కావాలంటే వినండి. ఏ 500 kg కార్ టేక్స్ around turn of the radius 50 meters with a velocity of 36 km/h. The centripetal force acting on the car is. So correct answer 1000 newtons అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకు
మీరు వితిన్ సెకండ్స్లో అసలు ఆలోచించకుండా కూడా సెకండ్సే వితిన్ 5 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఇవి యాసిరేషన్ రీజన్ మోడల్ క్వశ్చన్స్. మనకి ఈ క్వశ్చన్స్ ఎంపీసీ స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ 6 to 8 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో బైపీసీ స్టూడెంట్స్కి 8 to 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్లో 90% ఆఫ్ ద ఆన్సర్ అంటే 6 క్వశ్చన్స్ ఇస్తే 6లో 5 ఇప్పుడు నేను చెప్పబోయే ఆన్సర్ అవుతుంది. 10 క్వశ్చన్స్ ఇస్తే 10లో 8 క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఆన్సర్ ఉంటుంది. ఏంటి అంటే యాసిరేషన్ రీజన్ మోడల్ క్వశ్చన్స్. అంటే మీకు ఇక్కడ చూడండి, ఇది మ్యాథ్స్ చూపిస్తున్నాను. మ్యాథ్స్ స్టూడెంట్ మళ్ళీ మాకు వస్తుందా లేదా అని డౌట్ పడతారు కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో కూడా ఈ క్వశ్చన్సే వస్తాయి. యాసిరేషన్ రీజన్ క్వశ్చన్స్ ఏంటి అంటే యాసిరేషన్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, రీజన్ అనేది ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ యాసిరేషన్కి రీజన్ అనేది కరెక్ట్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇవే 4 ఆప్షన్స్ ఉంటాయి ప్రతిసారి. ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఫర్ ఏ అని ఉంటుంది ఒక ఆప్షన్. ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఏ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. థర్డ్ ఆప్షన్ ఏముంటుందంటే ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అని ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ అనే ఆప్షన్ ఉంటుంది. ఇవే 4 ఆప్షన్స్ మనకి ఇస్తారు, కానీ ఏబిసిడీస్లలో చేంజ్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 90% ఆఫ్ ఆన్సర్స్లో ఏ ఈజ్ ట్రూ, బి ఆర్ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్స్ మీకు ఒక 10 వచ్చాయి. అన్నిట్లో 10 వచ్చినప్పుడు మీరు ఏం ఆలోచించకుండా అసలు క్వశ్చన్ మీకు తెలియకపోయినా ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏం పెట్టేశారనుకోండి, 10కి 8 కరెక్ట్ అవుతాయి, 5 అయితే 4 కరెక్ట్ అవుతాయి, ఒక 7 ఇస్తే 5 to 6 కరెక్ట్ అవుతాయి. యాసిరేషన్ రీజనింగ్ క్వశ్చన్స్ మీకు ఎన్ని ఎక్కువగా వస్తే అంత ఈజీ అవుతుంది, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. వితిన్ 5 సెకండ్లో మీరు ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. ఈ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చారు. సో 2 స్టేట్మెంట్స్ ఇస్తారు మనకు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఏ అండ్ బి అండ్ సి అని ఇస్తారు, లేదంటే 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఏబి 2 స్టేట్మెంట్స్ ఇస్తారు, లేకుంటే ఏబిసి 3 స్టేట్మెంట్ అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆన్సర్స్లో ఏబిసి ఆల్ ఆర్ ట్రూ అని వస్తుంది ఒక ఆప్షను, ఏబి ఒకటి ట్రూ అవుతుంది, తర్వాత సి ఫాల్స్ అవుతుంది, ఏసి ఒకటే ట్రూ అవుతుంది, బి ఫాల్స్ అవుతుంది. ఇలా కాంబినేషన్లు ఇస్తారు. మ్యాక్సిమం ఆఫ్ క్వశ్చన్స్లో స్టేట్మెంట్ క్వశ్చన్స్ మీకు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పైన 90% కదా, ఇక్కడ 80% ఆఫ్ క్వశ్చన్స్ ఇవి ఆల్ ఆర్ ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు మీకంటే 2 స్టేట్మెంట్లు ఇస్తే ఏబి ఇస్తేనేమో ఏబి ట్రూ అనేది 80% అవుతుంది, ఏబిసి ట్రూ అనేది కూడా 80% అవుతుంది. మీకు ఇటువంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం ఎంపీసీ స్టూడెంట్స్ అయినా బైపీసీ స్టూడెంట్స్ అయినా 6 to 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో మీరు 6 to 8 క్వశ్చన్స్కి కంప్లీట్గా ఏ అండ్ బీసీ ఆ ట్రూ అని పెట్టేస్తే కన్ఫామ్గా మీకు 5 to 7 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తాయి. ఇందులో చూడండి, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి చూడండి, ఏబిసి అన్ని సత్యము, ఏబిసి ఆల్ ఆర్ ట్రూ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇస్తే ఇది సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ట్రిక్స్ యూజ్ చేయాలి. చీట్ కోడ్స్ అంటే మనకు ఆన్సర్స్లో మీకు ఏ ఆన్సర్ తెలియట్లేదు, ఇప్పుడు నేను చెప్తున్న టిప్స్ ఏవి మీకు ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయడము, నియర్ బై రావట్లేదు, లేదు అంటే ఇది ట్రూ ఆర్ స్టేట్మెంట్ రావట్లేదు, ఇలా ఏం రానప్పుడు 0 or 1 వాల్యూస్ ఉంటాయి కదా, మ్యాక్సిమం ఛాన్సెస్ 0 or 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని 0, 1 సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. తర్వాత క్వశ్చన్లలో న్యూమరిక్ వాల్యూస్ ఉంటాయి కదా, మనకు కొంచెం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు న్యూమరిక్ వాల్యూస్ ఇచ్చిన వాల్యూస్ డైరెక్ట్గా పుటప్ చేయగానే ఇచ్చిన ఈక్వేషన్లో ఆన్సరు మనకు ఆప్షన్స్లో ఆన్సర్ ఉంటుంది. అది 100% రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మనం ఫార్ములా అప్లై చేసినప్పుడు ఫార్ములాస్ వాల్యూస్ పుటప్ చేసి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఆన్సర్ వేరే వస్తుంది. మనకు కావాలని మన అందరినీ బ్లండర్ మిస్టేక్గా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనే ఇచ్చిన వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ పుటప్ చేయగానే వచ్చే ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. అది 100% రాంగ్ ఆన్సర్ అవుతుంది. దాన్ని ఎలిమినేట్ చేయాలి ప్రతి ఒక్కరు. తర్వాత మీకు ఇంకొకటి ఉంటుంది, లెంతియెస్ట్ ఆన్సర్స్. మనకు ఆన్సర్స్లో ఆప్షన్స్ ఇస్తారు కదా, 4 ఆప్షన్స్ ఏబిసిడి 4 ఇచ్చినప్పుడు అందులో ఏబిసిడిలలో ఏదో ఒకటి కన్ఫామ్గా లెంతీగా ఉంటుంది. లెంతియెస్ట్ ఏదైతే ఉంటుందో
80% ఆఫ్ ఆన్సర్స్కి ఈ లెంతియెస్ట్ ఆన్సరే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 8 క్వశ్చన్స్, ఇప్పుడు 10 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, ఈ లెంతీ ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో ఎక్కువ వస్తాయి ఈ లెంతీ ఆన్సర్స్ అనేవి. వచ్చినప్పుడు 80% ఛాన్సెస్ ఆ లెంతీ ఆన్సరే అవుతుంది. కంపల్సరీగా మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్లో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అర్థమవుతాయి. తర్వాత ఇంకా ఇవన్నీ యూజ్ చేశారు, మీకు వచ్చిన ఆన్సర్స్ రాశారు, తర్వాత చీట్ కోడ్స్ యూజ్ చేశారు, చిప్స్ యూజ్ చేశారు, ట్రిక్స్ యూజ్ చేశారు. అయినా ఇంకా మీకు ఇవన్నీ చేయగా ఒక 80 వరకు చేశారనుకున్నాం. 80నో 60నో 100 వరకు ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి అప్లై చేసిన తర్వాత ఇవన్నీ చేశారు. మిగిలిన అన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, సపోజ్ ఇప్పుడు 60 వరకే చేశారనుకుందాం, అంటే ఇంకా మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఈ 100 క్వశ్చన్కి ఏబిసిడీలలో ఏదైతే లీస్ట్ వాల్యూ ఉంటుందో, ఏబిసిడి ఆప్షన్స్ 4 ఉన్నాయి కదా, ఏబిసిడిలో లీస్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకొని మనం అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. మిగిలిన 100 క్వశ్చన్స్కి లీస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్నే అన్ని ఆన్సర్స్ ఇచ్చేసుకుంటూ వెళ్తే మీకు మ్యాక్సిమానికి డబుల్ మార్క్స్ అయితే వస్తాయి. సో ఇది నీకు అర్థం కాలేదు అనుకుంటే దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఏబిసిడిలో లీస్ట్ వాల్యూ ఉన్న ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేయాలనేది మీకు అది ఒకసారి చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. సో ఇలా మీరు ఈ టిప్స్, ట్రిక్స్ యూజ్ చేసుకొని మీ మార్క్స్ డబుల్ చేసుకోవచ్చు కన్ఫామ్గా. కానీ చెప్తున్నాను కదా, అర్థం కాకపోతే 1కి 2 సార్లు వినండి, 2 సార్లు అర్థం కాకపోతే 3 సార్లు అయినా వినండి. విన్న తర్వాత మీరు ప్రీవియస్ పేపర్స్లో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. చేస్తున్నప్పుడు ఇప్పుడు చదవడం, రైట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం ఎంత హార్డ్ అనేది మీకు అర్థమై ఉంటుంది కదా. సో ఇది చాలా సింపుల్, మన మైండ్కి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. విన్న తర్వాత ఇక్కడే వదిలేస్తాను, నేను ఎగ్జామ్ హాల్లో డైరెక్ట్గా అప్లై చేస్తాను అంతే మాత్రం కుదరదు. మీరు 1 డే బిఫోర్ ఎగ్జామ్ రోజు చూసినా కానీ ఒక రోజులో ఒక 3 పేపర్స్లోనైనా ఇవన్నీ అప్లై చేస్తే మీకు డ్యామ్ షూర్ 100% మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. థ్యాంక్ యూ.